ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, హౌస్ వైఫ్, కార్పొరేట్ వైఫ్ అంటే ఉద్యోగం చేసే స్త్రీలు అనుకుందాం. ఇద్దరూ ఇల్లు చక్కదిద్దుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, సమాజంలో ముందుకెళ్ళాలి. ఎవరు ఎక్కువగా చేయగలుగుతారని అనుకోవచ్చు అంటారు మనం? సరిగ్గా చేస్తే ఇద్దరూ చేయగలరు జయ. సరిగ్గా చేయలేకపోతే ఇద్దరూ ఫెయిల్ అవుతారు. అన్ని విషయాల్లోనా? ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాల్లో, మొత్తం అన్ని విషయాల్లో కూడా. మామూలుగా ఒక స్త్రీ 20కో 22కో 26కో ఇప్పుడు ఈ రోజుల్లో 30కో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఆ సంసారాన్ని దిద్దుకునేది అమ్మాయే. భర్తను చూసుకోవటము, అత్తవారిని చూసుకోవటము, ఇల్లు వాకిలి సవరించుకోవటము, సంతానాన్ని కంటము అమ్మాయే చేయాలి. ఆ అమ్మాయి వర్కింగ్ అయినా ఇందులో మార్పు లేదు. హౌస్ వైఫ్ ఏ పని లేకుండా, బజార్ వెళ్ళే పని, బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఉన్నా ఇందులో మార్పు లేదు. అవును, ఇది తప్పదు కదా. పెళ్ళి, ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది ఆడవాళ్ళకి సర్వసామాన్యం. నువ్వు వర్కింగ్ కాకపో అయిందా. ఇప్పుడు ఈ రెండిట్లలో అమ్మాయి వర్కింగ్ అనుకో, టైం ప్రకారం పరిగెడుతుంది. వాళ్ళ లివింగ్ స్టైల్కి ఒక లైన్, ఒక ప్రత్యేకమైన ట్యూన్ ఉంటుంది. ఈ టైంకి లేవాలి, ఈ టైంకి వంట అయిపోవాలి, ఈ టైంకి పరిగెత్తాలి, ఈ టైంకి మళ్ళీ వెనక్కి రావాలి. టైం ఖచ్చితంగా ఉంటుంది. అవును కదా. 100% ఫ్రేము ఒక ఫ్రేమ్డ్గా ఉంటుంది జీవితం. ఇందులోనే ఈ అమ్మాయి వాళ్ళని వీళ్ళని చూసుకోవటం, భర్తని సవరించుకోవటం, ఇల్లు సర్దుకోవటం, పిల్ల జల్లా పుడితే పిల్లల్ని సవరించుకోవటం, వీళ్ళని ఎక్కడైనా డే కేర్లో అప్పచెప్పడం, లేదా అత్తారింట్లోనో అమ్మ ఇంట్లోనో అప్పచెప్పుకోవటం, వాళ్ళకు ఒంట్లో బాగుండకపోతేనో, వాళ్ళకి అవసరమైతేనో, స్కూళ్ళకి వెళ్ళాల్సి వస్తేనో మధ్యలోనే పరుగులు పెడుతూ ఇంట బయట కూడా పరిగెడుతుంది అమ్మాయి. నువ్వు పరిగెత్తట్లా? అవును. మా పిల్లలు పెద్దాళ్ళు అయిపోయారు అనుకో, అవును, నువ్వు పరిగెడుతూనే ఉన్నావు. పరుగులు ఈ పరుగుల మీద చేస్తాం. ఇందులో కొంత ఫిజికల్ హెల్ప్, ఎట్లా డొమెస్టిక్ హెల్ప్ ఉంటే ఇంట్లో అమ్మ కానీ అత్తగారు కానీ ఏదైనా ఒక పెద్ద ఆడపడుచో, మేనత్తో, కజిన్ సిస్టర్ ఎవరైనా పెద్దమ్మో హెల్ప్ ఉంటాం. లేదా ఒక అమ్మాయి, ఒక మనిషిని పెట్టుకోవటం ఉంటే కొంచెం వీళ్ళకి చిన్న వెసులుబాట్లు కుదురుతాయి. భర్త కూడా సాయిదా ఫాయిదాగా ఉండేవాడైతే ఇంకొక రవ్వ వెసులుబాటు కుదురుతుంది. హౌస్ వైఫ్ కనుకో ఈ టైం ఫ్రేమ్, ఆ అమ్మాయికి హౌస్ వైఫ్కి కూడా టైం ఫ్రేమ్ ఉంటుంది. భర్తని పిల్లల్ని బయటికి పంపించాలి ఒక టైం ప్రకారం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఒక టైం ప్రకారం ఇవ్వాలి, సాయంత్రం టైం ప్రకారమే వాళ్ళు ఇంటికి వచ్చేసరికల్లా తిండో తిప్పలో ఏర్పరచుకోవాలి. మళ్ళీ రాత్రి ఆ వేళకి భోజనం ఏర్పాటు చేయడం, పడుకోబెట్టడం, మళ్ళీ అయితే పొద్దున్న లేచేసరికల్లా పని మనిషికి వస్తుంది రాదు, లేదా వీళ్ళే చేసుకోవాలి. వీళ్ళకి మాత్రం ఉరుకులు పరుగులు లేవు. వీళ్ళకి మధ్యలో చిన్న రిలాక్సేషన్స్ ఉంటాయి. అదనపు బాధ్యత లేదు కదా. వర్కింగ్ ఉమెన్కి అదనపు పని ఉంది, వీళ్ళకి అదనపు బాధ్యతలు కొంచెం తక్కువ ఉంటాయి. కానీ వర్కింగ్ ఉమెన్ చేయలేని చాలా పనులు హౌస్ వైఫ్స్ చేస్తారు. ఇంట్లో వీళ్ళు పిల్లలతోటే ఉండగలుగుతారు, పెద్దవాళ్లతోటే ఉండగలుగుతారు, ఏదైనా ఎక్స్ట్రా తిండి పదార్థాలు అవి చేయగలుగుతారు, ఇంటికి అవసరమైన సామాన్లు వస్తువులు ఏర్పరచుకోగలుగుతారు, ఇల్లు ఎప్పటికప్పుడు డొమెస్టిక్ హెల్ప్ ఎక్కువగా లేకపోయినా కూడా తాము చేసుకోగలుగుతారు. హెల్ప్ వెరీ నీడ్ఫుల్ వీళ్ళకి కాదు. ఇందులో కాస్త పిల్లలకి అనారోగ్యాలు ఉన్నా, తమకే అనారోగ్యం ఉన్నా, ఎవరైనా పెద్దవాళ్ళకు ఒంట్లో బాగుండకపోయినా ఈ వర్క్ చేసే వాళ్ళకు ఉండేంత స్ట్రగుల్ హౌస్ వైఫ్కి ఉండదు. కానీ హౌస్ వైఫ్కి ఒక గుర్తింపు ఉంటుంది. ఎప్పుడు నువ్వేమైనా ఊళ్ళో వెళ్తున్నావా అన్నమాట, ఉద్యోగాలు చేస్తున్నావా, ఊళ్ళో వెళ్తున్నావా, నువ్వేం చేయట్లేదు, నిరంతరము లేచి కూర్చుంటున్నావు, నువ్వు ఫ్రీగా ఇంట్లో ఉంటున్నావు కదా, నువ్వు రూపాయి తేవట్లేదు కదా అని వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండే అవకాశం తక్కువ. అన్లెస్ ఎప్పుడు పేరెంట్స్ బాగా డబ్బులు ఇచ్చి వీళ్ళకి కొంత డబ్బు వాళ్ళ కోసమే ఏర్పరిచి, భర్త కూడా ప్రతి నెల ఇంత పాకెట్ పని అనే అమ్మాయి కోసమే ఇచ్చేసి చేసే పరిస్థితి ఉంటే గనక కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. లేకపోతే హౌస్ వైఫ్స్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా తక్కువ ఉంటుంది. 50-70% పీపుల్కి ఉండదు. మగవాళ్ళే అన్నీ తెస్తారు, ఏదో ఇంత ఇచ్చి అందులోనే వాడాలంటారు. మొత్తం జీతం భార్యకే ఇచ్చి అంతా ఆవిడే మేనేజ్ చేసే బంగారు కొండలు, మంచి అంటే ధీశాలు లేని ఆడవాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ. పుట్టిన నుంచి ఆస్తులు తెచ్చుకుంటే సంవత్సరానికి ఇంతని డబ్బు వచ్చేది, లేదా నాన్నో అన్నయో తమ్ముడో ఇచ్చేవాళ్ళు, తమకి పెళ్ళప్పుడు వచ్చిన డబ్బులే జాగ్రత్త పెట్టుకుని వాడుకునేవాళ్ళు, తమ దగ్గర ఉన్న దాన్ని వైజ్గా ఖర్చు పెట్టి చేసేవాళ్ళు కొంతమంది కనపడతారు. వాళ్ళు కూడా కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ ప్రెషర్ వాళ్ళది, వీళ్ళ ప్రెషర్ వీళ్ళిద్దరికీ పోలిక లేదు, వీళ్ళని పోల్చకూడదు. తనంటే వర్కింగు,
నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు కదా అని అనద్దు. అనొద్దు. ఆ అమ్మాయి ఇంట్లో చచ్చేలా పనిచేస్తుంది, నువ్వేమిటి చెంగు దులుపుకుని వెళ్ళిపోతావు అని ఆ అమ్మాయిని అనకూడదు. మనం అది అనకూడదు, ఇది అనకూడదు. ఎవరి కష్టం వాళ్ళది. ఇందులో వీళ్ళు దేశ సేవ చేసేది ఏమిటి, సమాజానికి ఎలా ఉపయోగపడతారు, తమ పరిధి మేరకి సక్సెస్ఫుల్ అనిపించుకోవటం వల్లే సమాజానికి ఉపయోగపడతారు. వీళ్ళు ఇతరులకి ఆదర్శంగా ఉంటారు. అన్ని పనులు చేసుకుని, ఇంట్లో చూసుకుని, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి డబ్బులు తెచ్చుకుని, పిల్లల్ని చూసుకుని, తమకంటూ ఓ ఇల్లు వాకిలి ఏర్పరచుకుని ధైర్యంగా నిలబడి జీవితంతో పోరాడే వాళ్ళని మనం 100 మందిని చూస్తున్నాం మన లైఫ్ స్టైల్లో. నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ని చూస్తాను జయ. నాకు తెలిసి ఎప్పుడు నాకంటే కనీసం 20-25 సంవత్సరాలు పెద్దదైన మా చిన్నక్కయ్య, మూడోక్కయ్య వాళ్ళిద్దరూ వర్క్ చేయటం నాకు తెలుసు. ఇద్దరు స్కూల్ టీచర్లే. ప్రతి వారము పిండి వంటలు చేసుకునేవాళ్ళు, ప్రతి వారము పిల్లలకు బట్టలు కుట్టుకునేవాళ్ళు, ప్రతి పండక్కి స్వీట్లు ఉండేవి. ఎంత పని చేసేవారు. వాళ్ళు చేసే పనిలో సగం కూడా చేయట్లేదు ఇప్పుడు నేను అనుకుంటా. చాలా సక్సెస్ఫుల్గా ఇద్దరు మంచి టీచర్లుగా పేర్లు వచ్చినాయి వాళ్ళకి. అటు కెరీర్లోనూ బాగున్నారు, క్యారియర్లోనూ బాగున్నారు, ఇంట్లోనూ బాగున్నారు. ఏంటంటే ఇప్పుడు మనకి సమాజం అన్ని పక్కలకి లాగేస్తున్న రకరకాలవి అప్పుడు లేవు వాళ్ళు వర్క్ చేసిన రోజుల్లో. టీవీ లేదు జయ అసలు. మా జీవితాల్లో టీవీయే లేదు అప్పుడు. ఇప్పుడు టీవీ, ఫోను వచ్చినాయి. వెళ్ళబోసుకోవటం, ఆక్రోశం. వీళ్ళు ఇద్దరు చేయకూడని కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి వర్క్ చేసే అమ్మాయి సమాజానికి ఉపయోగపడుతుంది. హౌస్ వైఫ్గా ఉండే అమ్మాయి ఇల్లు సరిగా దిద్దుకుంటుంది, కొట్లాటలు రానివ్వదు, పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకుంటుంది, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి వాళ్ళ వేరబౌట్స్ అబ్జర్వేషన్ ఉంటుంది, కనుక్కుంటుంది, మాట్లాడుకుంటుంది, పిల్లలు చక్కగా పైకి వెళ్ళి బాగా చదువుకునేలాగా చూసుకుంటుంది, కష్టపడుతుంది బాగా. శారీరకమైన కష్టం పెద్ద కష్టం. నువ్వు ఇంట్లోనే ఉంటావు, ఎందుకు చూసుకోవు నువ్వు అన్న లాంటి మాటలు ఎప్పుడు వింటూనే ఉంటుంది. పాపం వింటారు, అలాగే అవి వినాల్సే వస్తుంది. ఇంత కష్టపడి ఇంత చక్కగా పిల్లల్ని చదివిస్తే చక్కగా తల్లి చదివించుకుందన్న మాట ప్లస్ సమాజంలో ఇతరులు ఈ అమ్మాయిని చూసి ఇట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిల్లల్ని చక్కగా చూసుకోవటం, జాగ్రత్తగా చేయటం నేర్చుకుంటారు. వీళ్ళిద్దరూ ఈ ఇద్దరు కూడా సమాజానికి మంచి పౌరులను ఇవ్వగలుగుతారు. ఇదే కదా ఉపయోగం సమాజానికి. అది చాలు కదా, రోడ్లు ఉడవక్కర్లేదు, రోడ్లు ఎక్కర్లేదు, బాగా చెప్పారు. మన ఇల్లు ఉద్ధరించుకుంటే చాలు. వర్క్ చేసేటప్పుడు అమ్మాయి ఆఫీస్కి అవసరమైన పని చేయటం, ఇంట్లో పని చేసేటప్పుడు పిల్లలకి కొంచెం బాగా ఆదర్శాలు మనం పాటించలేని రోజు ఇది. పిల్లలకి మంచి నడవడిక నేర్పిస్తే చాలండి. మన నడక బాగుంటే, మన పద్ధతులు బాగుంటే ఖచ్చితంగా చక్కగా పిల్లలకి వస్తాయి. వీళ్ళిద్దరిని పోల్చి ఒకళ్ళతో ఒకళ్ళకి పోల్చనే కూడదు. ఇద్దరు కూడా ఈ వర్కింగ్ ఉమెన్ కానీ హౌస్ వైఫ్స్ కానీ తమ పరిధిలో ఏం చేయగలరో అంత ఫుల్ ఎక్స్టెంట్ ఇవ్వగలగాలి. సెల్ఫ్ పిటీకి లోన్ కాకూడదు. నేను కష్టపడుతున్నానని వాళ్ళు అనకూడదు, చచ్చిపోతున్నానని వీళ్ళు అనకూడదు. ఇది ఏంటంటే నా లైఫ్ కోసం నేను చేస్తున్నాను, నా కుటుంబం కోసం, నా కుటుంబం, నా జీవితం, నా యొక్క లివింగ్ స్టైల్ అన్న భావన ఉంటే మనం ఎవరినో ఉద్ధరిస్తున్నాం అనే భావనలోకి వెళ్ళకూడదు. ఈ భావాలు రాకూడదంటే సొంతానికి ఏదో ఒకటి చేసుకోవాలి. సొంతంగా సొంత విషయాల కోసం కొంత టైం వీళ్ళు వాళ్ళు కూడా కేటాయించుకోవాలి. సెల్ఫ్కి సాటిస్ఫాక్షన్ అందించాలి. ముందు చేసిన పని సరిగ్గా చేసి సాటిస్ఫాక్షన్ని పొందటం నేర్చుకోవాలి. చేత కావాలి జయ దానికి. అవునండి. ఎంతసేపు వెళ్ళబోసుకోవటం, ఎవరికైనా చెప్పుకోవటం మానేయాలి. నీకు చెప్పుకో, వెరీ గుడ్, శబాష్ శబాష్, నేను బాగా చేశాను, నా అంతటి దాన్ని నేనే, నాలాగా ఎవ్వరు చేయలేరు, ఇది మోతాదు మించకూడదు, నీ లోపల నువ్వు చెప్పుకో. ఇతరుల మెప్పు కోసం పాకలాడొద్దు. అప్పుడప్పుడు కావాలనిపిస్తుంది, విసిగిపోతాం జీవితంలో, ఎంత చచ్చిపోతున్నా మెప్పు లేదనిపించేస్తుంది. మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, అవునవును, మనకి అలాంటప్పుడు సెల్ఫ్ బూస్టప్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. దానికి ప్రాణాయామం చాలా హెల్ప్ చేస్తుంది. నిశ్శబ్దంగా కూర్చోండి, చిన్నప్పటి నుంచి మనం ఏం చేసామో గుర్తు చేసుకోండి, ఆలోచించండి. ఎప్పుడెప్పుడు మనం ఎన్నిసార్లు ఆటుపోట్లను తట్టుకున్నాం దాని మీద ఆలోచిస్తే మెల్లిగా సర్దుబాటు అయిపోతుంది. ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే హౌస్ వైఫ్ గెలుస్తుంది, కార్పొరేట్ వైఫ్ గెలుస్తుంది, ఎవరైనా గెలుస్తారు. వీళ్ళు సమాజానికి చాలా బాగా ఉపయోగపడతారు. ఆడవాళ్ళు లేకపోతే సమాజ నిర్మాణమే లేదు. ఎవరి స్థానం వాళ్ళదే. వర్క్ చేసేవాళ్ళు సమాజానికి అదే విధంగా అవసరం, ఇంట్లో ఉండేవాళ్ళు అవసరమే. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటున్నారు, అయినా కూడా
మన పరిధిలో మనం చెయ్యగలిగినంత మన కుటుంబానికి, మన చుట్టుపక్కల ఉన్న జనాలకి, మన ఫ్యామిలీకి చెయ్యగలిగినంత చేస్తూ ముందుకెళ్తే అసలు మీకు పోలికే లేదు. మన దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే, మన ఉనికిని కోల్పోకుండా. అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే.